ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు జూన్ 1, 2026 అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం రాత్రి 1:30 సార్ధ త్రికోటి సహిత యమునా నది పుష్కర ప్రవేశం. మంగళవారం జూన్ 2 అరుణోదయ వేళ నుండి పుష్కర స్నానం ప్రారంభం. యమునా పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి గురువు బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నది జరిగే పవిత్రమైన జాతర 2026 జూన్ 2 నుండి 13 వరకు 12 రోజులు జరుగుతుంది. ఈ 12 రోజులలో యమునా నదిలో సంకల్పపూర్వక స్నానం ఆచరించి జపదాన తర్పణ పిండ ప్రదానాలు చేయడం వలన పితృదేవతల సంతృప్తి చెంది వంశాభివృద్ధి కలుగుతుందని మన పెద్దల పూర్వీకుల చెప్పడం జరిగింది. అదేవిధంగా పుష్కర సమయంలో నదీ స్నానం చేయడం వల్ల మరణ భయం నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం యమునా నదిని సూర్యదేవుడు కుమార్తెగా, మృత్యుదేవత అయిన యమునికి సోదరుగా భావించి పూజిస్తారు. అందుకే యమునాజీ అని కూడా పిలుస్తారు. యమునా నది ఉత్తరాఖండ, హర్యానా, మధుర, బృందావన్, ఢిల్లీ, ప్రయాగ్రాజ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. యమునా నది జన్మస్థలం ఉత్తరాఖండ్. మధుర మరియు బృందావన్ శ్రీకృష్ణుడితో సంబంధం ఉన్న ప్రదేశాలు. ప్రయాగ్రాజ్ అలహాబాద్ గంగా యమునా సరస్వతి సంగమం. ఢిల్లీ మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రధాన పుష్కర్ ఘాటు. ఈ పుష్కర్ సమయంలో పితృదేవతల పిండ ప్రదానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. మనకి ప్రతి సంవత్సరం పుష్కరాలు వస్తుంటాయి. కృష్ణ, గంగా, గోదావరి, యమున ఇలాగా ప్రతి సంవత్సరం పుష్కర సమయంలో పితృదేవతల్ని పూజించడం అనేది చాలా చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు కాబట్టి కుదిరిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ సమయంలో పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం చెప్పదగిన సూచన. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in